కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలు, అందులో ఒక భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఉన్న 85 పియర్స్, 85 పియర్స్లో ఒక్క పియర్ గొంగితే కిషన్ రెడ్డి ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాసిండు. అరే మీరు జల్దీ రాండి ఈడ మొత్తం కూలిపోయింది, జర చూడుండ్రి అన్నాడు. 100 భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం, మేడిగడ్డలో ఉన్న 85 పిల్లర్లలో ఒక పిల్లర్ గొంగితే కిషన్ రెడ్డి ఢిల్లీకి ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాసి 2 రోజులు పిలిపించిండు. మరి మొత్తం ఎస్ఎల్బీసే కుప్పకూలింది కదా. మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే 5,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎస్ఎల్బీసీ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఆ టీ బీమ్ బయటకెళ్ళది, ముంగడికి పోదు, 6 చచ్చిపోయినరు, బతుకులు ఆగమైనాయి, శవాలు కూడా బయటకు రాలేదు. మరి దీని మీద కిషన్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏకి ఎందుకో ఉత్తరం రాయడు, ఎన్డీఎస్ఏ ఎందుకో రాదు. ఒక పిల్లర్ గుంగితే 300 వచ్చిండ్రు, కిషన్ రెడ్డి ఉత్తరం రాస్తాడు, 300 వస్తుంది బీజేపీ వాళ్ళు. మరి ఎస్ఎల్బీసీ కుప్పకూలితే 5,000 కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఆగమైపోతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు, ఎందుకు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాయడు? ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఈ ఫెవికాల్ బంధమేంది? ఈ కిషన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఈ లవ్ ఏంది? ఇది బయటకు సమాధానం చెప్పాలి.